FMRAI ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మందుల ధరలు తగ్గించాలని, సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ని యథావిధిగా పరిరక్షించాలని, ప్రాణాంతకమైనటువంటి మందుల ధరలను ఈరోజు గుండె జబ్బులు గాని, కిడ్నీ గాని, ఇతర ప్రమాదకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలకు వస్తున్నటువంటి స్టంట్స్ గాని, ఇట్లాంటి వాటి అన్నిటి మందుల ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతా ఉంది. ప్రధానంగా ఈరోజు మందుల ధరలు విపరీతంగా, అంటే మనుషులకు వచ్చే రోగాలకు సంబంధించినటువంటి మందుల ధరలు విపరీతంగా ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు పెంచుకుంటా ఉన్నాయి. విపరీతంగా వేలాది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు సొంతంగానే రేట్లు నిర్ణయించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా మందుల ధరలు నియంత్రించాలని, అందులో పనిచేసిన మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క వేతనాలు పెంచాలని చెప్పేసి, వాళ్ళకు వేధింపులు, మేనేజ్మెంట్ల నుంచి వేధింపులు ఆపాలని చెప్పేసి, అట్లే వాళ్ళకు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా 1946లో వచ్చినటువంటి చట్టం ప్రకారంగా కనీస వేతనాల చట్టం కానీ, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ ఈరోజు లేబర్ కోడ్ల ద్వారా హరిస్తా ఉన్నారు. ఈరోజు 8 గంటల పనిని 10-12 గంటలకు పెంచుతా ఉన్నారు. దాంతో పాటు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను నిర్వీర్యపరిచే రకంగా ఈ లేబర్ కోడ్ లో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా మేనేజ్మెంట్లు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసి ఆ కంపెనీల పేరుతో మందులను డాక్టర్ల దగ్గర మీరు సేల్స్ చేస్తుండాలి అని చెప్పేసి టైం కాని టైంలో ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ పైన మేనేజ్మెంట్లు, సూపర్వైజర్లు, మేనేజర్లు వచ్చి ఒత్తిడి చేస్తా ఉన్నారు. మానసిక ఒత్తిడికి గురి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు డిసెంబర్ 18 తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా నుంచి 2 ఆర్టీసీ బస్సుల ద్వారా 100 మంది వెళ్ళి అక్కడ ఇందిరా పార్క్ ముందు ధర్నా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తుంది. కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు మార్చడం జరిగింది. కాబట్టి లేబర్ కోడ్లలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సేల్స్ ప్రమోషన్ యాక్ట్ను వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి, ఆ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి, 8 గంటల పనిని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకు కనీస వేతనాలు అంటే ప్రతి వర్కర్కు ఈ దేశంలో 26,000 రూపాయలు కనీస వేతనం వచ్చే రకంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కలిగించాలని FMRAI పిలుపు మేరకు తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి దండలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క లేబర్ కోడ్లను రద్దు చేయాలి, సేల్స్ ప్రమోషన్ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో రాబోయేటువంటి సమ్మెకు ఈ మహబూబ్నగర్ జిల్లాలోని కార్మిక వర్గాన్ని, సంఘటిత, అసంఘటిత, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె కూడా సిద్ధమవుతా ఉన్నాం. తక్షణమే లేబర్ కోడ్ రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల అనుకూలంగా ఉండే చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తా ఉన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ సంబంధించిన కార్మికులకు పోరాటాల ద్వారా కొన్ని హక్కులు, కొన్ని జీవోలు సాధించుకున్నారు. వాటన్నిటినీ ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ అనే వాళ్ళు కార్మిక సంఘంగా వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ అన్నీ ఈరోజు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టు వాళ్ళకు అనుకూలంగా, అంటే యజమానులకు అనుకూలంగా ఈరోజు ఆ చట్టాన్ని మారుస్తూ ఉన్నారు. దాని ఫలితంగా ఈ దేశంలో సామాన్య జనానికి తక్కువ ధరలో వచ్చే మందులు ఈరోజు ఆ యొక్క మందుల కంపెనీలు, గతంలో అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మందుల కంపెనీలు ఉండి పేద ప్రజానికానికి తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేటివి. అట్లాంటిది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలకు విస్తృతమైన అధికారాలు ఇచ్చి ఈ దేశంలోని పేద ప్రజలకు అందవలసిన ఆ యొక్క మందులు ఈరోజు విపరీతంగా ధరలు పెట్టి ధనవంతులు దోచుకునేటట్టు ఈ యొక్క చట్టాలు మోడీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మనం చూడవచ్చు. అదొకటే కాదు, మొత్తం 39 లేబర్ చట్టాలకు సంబంధించింది 4 లేబర్ కోడ్లుగా మార్చేసి యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు 12 గంటలు, అంటే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాడి సాధించుకున్న అట్లాంటి చట్టాలను ఈరోజు 12 గంటల వరకు మార్చడము అని అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, అట్లనే చిన్న సన్నకారు వ్యాపారస్తులకు వ్యతిరేకమైన ప్రభుత్వంగా ఈరోజు కార్పొరేట్లకు, విదేశీ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ ప్రజానికాన్ని దోచి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క లాభాలు పెంచేటట్టు ఈరోజు పార్లమెంట్లో అట్లాంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ఈ చట్టం. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. అట్లనే ఆ కార్మికులు చేస్తున్న పోరాటాలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నది.